రారండో అమ్మమ్మ ఇంటికి. ఈరోజు అమ్మమ్మ మీకు ఇప్పుడే కోసుకొచ్చిన పొట్లకాయ చెట్టు నుంచి తెచ్చాము. ఆ పొట్లకాయ ఈ శనగపప్పుతోటి సూపర్ టేస్టీ నాన్ వెజ్ లాగా ఉండే టేస్ట్ ఆ కూర మీకు తయారు చేసి చూపిస్తా. ముందుగా ఈ పొట్లకాయ కడిగి శుభ్రంగా పైదంతా స్పూన్ పెట్టి గీరైతే ఈజీగా వచ్చింది. ఒకసారి మీకు కూడా చూపిస్తా ఉండండి ఎలా తీయాలి. ఇప్పుడు దీన్ని నైఫ్ పదునుండా కళ్ళి కాకుండా వెనక్కి దిప్పు కానీ లేకపోతే స్పూన్ తోటైనా కానీ ఇలా చేసుకోవచ్చు. చేస్తే ఈ పైన పొట్టు మాత్రమే వచ్చింది. ఇలాగా చక్కగా నేను అంతా క్లీన్ చేసుకొచ్చి కడిగి ముక్కలు కోసి మీకు కూర ఎలా చేయాలో చూపిస్తా. ఇప్పుడు మన శనగపప్పు పొట్లకాయ కూర కోసం గిన్నె పెట్టాం. కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ ఎక్కనిద్దాం. తాలింపు గింజలు కరివేపాకు, ఇది ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు. ఈ ఉల్లిపాయ ముక్కలు లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన దాకా వేయించాలి. ఇప్పుడు చక్కగా ఉల్లిపాయలు మంచి కలర్ వచ్చినాయి కదా, ఇప్పుడే నూరుకొచ్చిన ఒక హాఫ్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ రోట్లో దంచుకుందాం. దీన్ని కొంచెం వేగనిద్దాం. ఇది ఇప్పుడు వేగిపోయి మంచి వాసన వస్తుంది. దీంట్లో ఒక 3 గంటల ముందు నానబెట్టుకున్న శనగపప్పు ఇవి కూడా వేసేద్దాం. ఇలా వేసి ఒక నిమిషం మూత పెడదాం. ఇప్పుడు ఈ శనగపప్పు ఈ తాలింపులో కొంచెం మగ్గినవి. ఇప్పుడు మనం ఇది కోసి పొట్లకాయ ముక్కలు దీంట్లో వేసేసి చక్కగా కలిపేద్దాం. ఇప్పుడు దీనిలోకి ఉప్పు కొంచెం సరిపోతుంది. ఎందుకంటే పొట్లకాయ బీరకాయలోకి చాలా తక్కువ ఉప్పు పెట్టింది. కారం కూడా కొంచెం వేసుకోవాలి, సరిపోయి దీంట్లో. ఇంక దీన్ని బాగా కలిపేసి సిమ్లో పెట్టి మూత పెట్టి ఉడికిద్దాం. చక్కగా కలిపాలి. ఇప్పుడు దీనిలో మనం ఏం నీళ్లు పోయే అవసరం లేదు. ఈ పొట్లకాయలో వచ్చే నీళ్ళతోటే శనగపప్పు కూడా మెత్తగా ఉడికిద్ది. కాకపోతే సిమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుతా ఉడికిద్దాం. చూడండి చక్కగా ఉడికిపోయింది మన పొట్లకాయ శనగపప్పు కూర. శనగపప్పు ఇంకా మనమేం ఒక చక్క కూడా నీళ్ళు పోయాం. ఈ పొట్లకాయ అంటే వరకు ఉడికింది కదా, ఇది శనగపప్పు కూడా మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు దీనిలో కొంచెం ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా తిప్పుదా. ఎక్కువ తిప్పితే పొట్లకాయ ముక్కలు మొత్తం గుజ్జులాగా అయిపోతాయి. అందుకని లైట్గా తిప్పుకొని కొంచెం సేపు మూత పెడితే ఆయిల్ పైకి తేలిద్ది. ఇంకా దింపేసుకోవాలి. మూత టేస్టీ అయిన పొట్లకాయ శనగపప్పు కూర రెడీ అయింది. నా దగ్గర కొత్తిమీర లేదు, పొయ్యి ఆఫ్ చేశాను. ఇంకా తినేయటమే. కొత్తిమీర ఉంటే లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకోండి, బాగుంటుంది. మనం ఆరోగ్యంగా ఉండాలంటే గానుగు నూనెలైన ఏ నూనె అయినా సరే కూరలో మరీ ఎంత ఎత్తున ఏదైనా నాన్ వెజ్ అయితే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, కానీ వీటిల్లో పైకి తేలిపోయే అంత వేయాల్సిన అవసరం లేదు. మనకి సరిపడా వేసుకుంటే చాలు. నూనె ఉప్పు చింతపండు ఎంత తక్కువ వాడితే అంత ఆరోగ్యానికి మంచిది. ఎప్పుడైనా ఈ 3 చాలా తక్కువ వాడండి. పంచదార కూడా, పంచదార నూనె ఉప్పు చింతపండు తక్కువ వాడుకోండి, ఆరోగ్యంగా ఉండండి. సరేనా? నేను అందుకే పై ఎక్కువ వేయను ఆయిల్. కొంతమంది అంటారమ్మ నువ్వు చాలా తక్కువ వేస్తావే ఆయిల్ అని. చాలు. ఆయిల్ ఒక్కదానిలోనే టేస్ట్ రాదు, మనం వండే విధానంలో టేస్ట్ వచ్చింది.